మరిడమ్మ శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆషాఢ మాస జాతర మహోత్సవాలు అత్యంతంగా 37 రోజులు జరగబడును. ఈ 37 రోజులకి వచ్చే భక్తుల కోసము చలువ పందిళ్లు, చిన్నపిల్లలకి వేడిపాలు, వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేశాము. భక్తులకి సౌకర్యంగా ఉండడానికి ధర్మ దర్శనం, విశిష్ట దర్శనం, అతి శీఘ్ర దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారికి చెల్లించుకోవాల్సిన మొక్కుబళ్ళు చెల్లించవలసిందిగా కోరుచున్నాము. భక్తులకి అన్ని ఏర్పాట్లు చేశామండి. చేయవలసినవి ధర్మ దర్శనం, విశిష్ట దర్శనము, శీఘ్ర దర్శనము కూడా ఏర్పాటు చేశాం. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆదివారం ఎక్కువగా అమ్మవారికి నైవేద్యాలు తీసుకొస్తారు. ఇప్పుడే కాదండి, ఎప్పటి నుంచో ఆదివారాలు ఎక్కువ దర్శనాలకు వస్తారు కాబట్టి ఆదివారం ఎక్కువగా ఉంటుందండి. ఇంకా దానికి తోడుగా మంగళవారాలు, లక్షవారం, శుక్రవారం కూడా వస్తున్నారండి ఎక్కువగానే. ब्राह्मी नारायणी श्रीश्चाक्षरी मुक्तानिता रमा ब्रह्मी प्रिया च कमला हरिप्रिया च माणिकी राधा लक्ष्मी पराविद्या रमा श्री च नारायणी समर्पयामि। ओम पद्मप्रिये पद्मने पद्महस्ते स्थाविकुलगणितने पद्मवत्पुष्पे नित्यमालक्ष्मे सप्तनाम मदर्वदा रागादो रात्यायनाय विद्महे कन्यकुमारीमहि तन्नो दुर्गप्रचोदयात् नारायणाय विद्महे महानित्याय धीमहि तन्नो महे प्रचोदयात् नमस्कारं समर्पयामि। కరెక్ట్గా చూడు. ఓకే, థ్యాంక్ యూ.
మరిడమ్మ పెద్దాపురానికి కుల దేవత, గ్రామ దేవత. ఈ పెద్దాపురం పట్టణంలో మరి మరిడమ్మని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక సొంత తల్లిలాగా భావించి ఇది తీర్థం కూడా ఇవ్వాలి. ఒక పెద్దాపురం పట్టణానికే కాకుండా ఈ కాకినాడ జిల్లా అంతా కూడా మరిడమ్మ తీర్థం 1 మంత్ ఆషాఢ మాసం అంతా కూడా ఉంటుంది. రేపు ఆషాఢ మాసం సందర్భంగా స్టార్ట్ అయ్యే సందర్భంలో రేపు ఉండి తీర్థం కూడా స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఇలా నేను ముహూర్తం చేయడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున మరి ఎక్కువ మంది కూడా పెద్ద ఎత్తున జిల్లా అంతా కూడా తరలివచ్చి అమ్మని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇలా ఎక్కువ మంది వస్తారు కనుక దాని బార్కెట్లు కానీ ప్రసాదం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతా. మరి ఇది అమ్మవారి దేవస్థాన కమిటీ కూడా చైర్మన్ గారు అకాల మరణం చెందారు. ఆయన స్థానంలో వాళ్ళ అబ్బాయికి మరి వంశపారంపర్యంగా వాళ్ళ అబ్బాయికి ఇవ్వడం జరుగుతుంది. కార్డు రావాలి. అలాగే సభ్యులు కూడా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ సభ్యులు ఉన్నారో సభ్యులందరూ కూడా ఈ నెలకంతా కూడా ఈ భక్తులందరూ రిసీవ్ చేసుకుని దర్శనం చేయించే విధంగా అందరూ కూడా కమిటీ అంతా కట్టుబడి పనిచేస్తుంది. అందరూ కూడా ఎక్కడ దర్శనానికి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా కొత్తగా ఒక గెస్ట్ హౌస్ కూడా విఐపీలు వచ్చిన అందరికీ కూడా గెస్ట్ హౌస్ ద్వారా సేవలు అందించాలని చెప్పి గెస్ట్ హౌస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా అధికారులు విఐపీలు ఎవరొస్తారో అందరూ కూడా దర్శనం ఏర్పాట్లు చేస్తారని చేత అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిన కోరుతాను. మరిడమ్మకి కళ్యాణ మండపం ఉంది. దాన్ని కూడా పూర్తిగా ఏసీ కళ్యాణ మండపంగా చేయడం జరిగింది. దీనికి ఆస్తులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఆదాయం పెంచి మంచి సౌకర్యాలు ఇవ్వాలన్న ఆలోచనతో మరిడమ్మ దేవస్థానం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను.